స్టంట్స్ అంటే ఏం చెప్తారు? వై స్టంట్స్ అంటే యాక్చువల్లీ నాకు బైక్స్ అంటే పిచ్చి. హ్మ్. సో, అందరూ బైక్ నడిపిస్తారు. మనం మనని ఇప్పుడు నేను కూడా నడిపిస్తే కామన్ అది. అవును. సో, ఏదైనా యూనిక్ చేస్తేనే కదా లైక్ నన్ను గుర్తుపెట్టుకునేది. హ్మ్. సో, అట్లా నాకు చిన్నప్పటి నుంచి కూడా ఉండే. ఓకే. బైక్ ఫ్రంట్ వీల్ లేపాలి, లేపెళ్ళాలి. నేను సైకిల్ పైన కూడా చేస్తుండే. హుహు. సైకిల్ పైన కూడా లిఫ్ట్ చేయడము అప్పటినుంచే. వామ్మో! సో, అది బైక్స్‌కి షిఫ్ట్ చేసుకున్నాను. షిఫ్ట్ సో, చేసుకున్నారు. యూనిక్‌నెస్ ఉండాలి. ఎక్కడైనా మనం ఒక దగ్గర ఉంటే అక్కడ యూనిక్ అరే! శశి హ్మ్. వీడు స్టంట్ చేస్తాడు. ఫ్రీ స్టైల్ స్టంట్ చేస్తాడు. హ్మ్. ఇది హ్మ్. చేస్తాడు. హ్మ్. ఒక యూనిక్. ఒక 100 మెంబర్స్‌లోనే 100 మెంబర్స్ బైక్ నడిపిస్తారు. కానీ ఓకే. 100లో నేను ఉండాలి. యాహ్! ముందుండాలి. యాహ్! ఓకే. సో, శశి గారు నిజంగానే ఆ సినిమా చూసుంటారు కదా! మీరు కూడా 'హ్యాపీ' సినిమా. చూసా. దట్స్ ఆయన మై చేసే ఫేవరెట్ సినిమా. స్టంట్స్, తగిలే దెబ్బలు అవన్నీ అవును. చూస్తుంటే ఇవన్నీ హ్మ్. అక్కడ ఏవైతే చేశారో అవన్నీ నేను మూవీస్‌లో వర్క్ చేశాను. వావ్! ఎగ్జాక్ట్‌లీ. ఆ గ్లాస్ బ్రేక్ చేయడము, ఆ ర్యాంప్ జంప్ చేయడము, స్కిడ్ అయి పడిపోవడము. సీరియస్లీ? యెస్. ఇవన్నీ చేసారు మీరు? యాహ్! నేను దెబ్బలు తగలలేదా? 2016 అంటే 18లో నాకు ఛాన్స్ వచ్చింది ఫస్ట్ మూవీ. ఓకే. 'రామోజీ ఫిల్మ్ సిటీ.' హుహు. 4 డేస్ ట్రావెల్ చేయాలి అప్ అండ్ డౌన్. ఓహ్! స్లీప్ ఏమి ఉండదు. అక్కడికి వెళ్లి వెళ్ళి షూట్ మార్నింగ్ 4:00 వెళ్ళాలి. హ్మ్. 6:00కి కాల్ షీట్ ఉంటది. 6 టు మళ్ళీ 6, మళ్ళీ 6 అయిపోగానే ఇంటికి రావాలి ఆ ట్రాఫిక్‌లో. మళ్ళీ సేమ్ 3 డేస్ రిపీట్. హుహు. ముందే మీకు చెప్పారా? ఇట్లా గ్లాస్ పగలగొట్టుకుంటూ వెళ్ళాలి? ఆ మూవీలో మాత్రం మనకి ఓన్లీ వీలీస్ అవి ఉండేవి. హ్మ్. జస్ట్ ఫ్రంట్ టైర్ పాప్ చేయడము, వెళ్ళడము, కెమెరా పక్కకి నుంచి వెళ్ళడము. సో, అక్కడ ఒక రిస్కీ షాట్ ఉండే అనమాట. హుహు. కెమెరా మనకి అపోజిట్‌లో ఉంటది. సో, కెమెరా పక్క నుంచి మనం బైక్ వీలీలో వెళ్ళాలి ఒక ఫ్రంట్ టైర్ పైన. ఓకే. మంచి రెమ్యూనరేషన్ ఇస్తారా? అసలు ఎందుకు చేస్తారు? ఫస్ట్ పేమెంట్ చెప్పాలా మీకు? చెప్పండి ఎంతొచ్చింది? 4 డేస్ వర్క్ చేస్తే ఐ గాట్ ₹1,500. 1500 యెస్. అంత రిస్క్ చేస్తే. యాహ్! మీరు చేసినవన్నీ రిస్కీ స్టంట్స్ కదండీ! మిర్రర్ పగలగొట్టుకుంటూ వెళ్ళడము. అంటే అప్పుడప్పుడే లైక్ ఇంకా మనకి హ్మ్. ఫస్ట్ ఛాన్స్ కదా! సరే నేను కూడా అంత మనీ మీద ఫోకస్ చేయలే. ఐ జస్ట్ వాంట్ టు హ్మ్. వర్క్. ఎలా ఉండింది ఆ ఎక్స్‌పీరియన్స్? ఇది చాలా మంచిగుంది. ఓకే. యాహ్! దాని నొప్పులు, బాధ. నొప్పులంటే ఏముండవండి. మేము వీక్లీ ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ మాక్సిమం ప్రాక్టీస్ చేస్తాం. 4 అవర్స్, 6 అవర్స్ కంటిన్యూయస్‌గా. ఓహ్! సో, ప్రాక్టీస్ చేయడంలో మాకు అక్కడనే స్ట్రెంత్ వచ్చేస్తది. సో, హుహు. అక్కడ షూట్‌లో చేసేది మ్యాక్స్ అంటే ఒక 1 అవర్ చేస్తే మళ్ళీ ఒక 1, 2 అవర్స్ రెస్ట్ ఉంటది. వాళ్ళు వేరే షాట్స్ తీసుకుంటారు. హుహు. సో, అట్లా ఇది ఇంకా సెపరేట్‌గా అలవాటయిపోయింది. నేర్చుకుంటారా మీరు? సెపరేట్‌గా నేర్చుకోవాలి. ఇది చాలా మందికి ఎట్లా అయిపోయిందంటే లైక్ రోడ్స్ పైన చేసేస్తారు. హ్మ్. సో, మేమేం చేస్తుండే అంటే ఒక 30, 40 కిలోమీటర్స్ ఔట్‌స్కట్స్‌లో ఎళ్లి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడం. విత్ ఫుల్ గేర్స్, హెల్మెట్, జాకెట్, నీ ప్యాడ్స్, హ్మ్. ఎల్బో ప్యాడ్స్, షూస్, యాంకిల్ లెంత్ షూస్. సో, ఇట్లా మొత్తం ఫుల్ ప్రొటెక్షన్ చేసుకొని ఓకే. సో, అండ్ ఈవెన్ మా బైక్స్‌కి కూడా గార్డ్స్ ఉంటాయి. సో, హ్మ్. కింద పడిన బైక్స్‌కి ఏం కాకుండా. సో, అట్లా ఒక ప్రొఫెషనల్‌గా నేర్చుకొని ఇక్కడ అంటే నేను ఇంత మంచిగా కనిపిస్తున్నా అంటే అదొక్కటే థింగ్. ద ఓకే. సేఫ్టీ గేర్ విచ్ ఐ యూజ్. హ్మ్. మూవీస్‌లో కూడా అవన్నీ వాడొచ్చా మీరు సేఫ్టీ అంతా? డిపెండ్స్. కొన్నిసార్లు హెల్మెట్ పెట్టుకోమంటారు. కొన్నిసార్లు హాఫ్ హెల్మెట్ ఇస్తారు. హుహు. కొన్నిసార్లు వాళ్ళే లైక్ వితౌట్ హెల్మెట్ కూడా చెప్తారు. సో, అక్కడ మేమేం చేయలేం. హ్మ్. అక్కడ సో, తప్పదు. అక్కడ తప్పదు చేయాల్సిందే. ఎప్పుడైనా ఇంజ్యూరీస్ అయ్యాయా మీకు అలాంటి బై గాడ్ సిట్యుయేషన్స్‌లో? గ్రేస్ ఇప్పటివరకు ఏం మేజర్ ఇష్యూస్ కాలేదు. హ్మ్. లైక్ ఓన్లీ మైనర్ ఫ్రాక్చర్స్. ఓకే. సో, ఇవి మాత్రమే. హ్మ్. ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి మీది? అంటే మా మమ్మీ ఏం చెప్పిందంటే ఆ! ప్రేమతోని ఒక 10థ్ ఒకటి పాస్‌గా ప్రే తర్వాత ఓహ్! మీరు 10థ్ కూడా చదవాలనుకోలేదు. లేదు అసలు నాకు స్టడీస్‌లో జీరో. నేను బుక్ చూస్తే దూరం వెళ్ళిపోతా. మీ మదర్ టీచర్ మా బై ద మమ్మీ వే. టీచర్. 10థ్ వరకు 10థ్ పాస్ అయ్యారా పోనీ? 10థ్ ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్. అసలు నేను 9థ్ వరకి ఏమంటారు సున్నా నాది. హ్మ్. సో, మమ్మీ చెప్పింది ఒక్క 10థ్ ఒకటి పాస్ అవ్వు. తర్వాత నీ ఇష్టం అన్నది. అది గట్టిగా ఫిక్స్ అయిపోయి ఇంకా 10థ్ పాస్ అయిపోయి హ్మ్. ఇంటర్ చేసిన. ఇంటర్ చేసినాక లైక్ బ్యాక్‌లాగ్స్ ఉండే. ఇంకా తర్వాత లైక్ ఐ డోంట్ హావ్ ఇంట్రెస్ట్. నాకు ఫీల్డ్ మొత్తం కంప్లీట్ ఉండే. ఇంకా నేను స్టడీస్‌కెళ్తే ఇటు ఫోకస్ చేయలేనని చెప్పి ఓకే. సో, ఇంటర్ ఇంటర్ డ్రాప్ ఔట్. ఇంకా 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీ ఇంట్లో ఓకేనా? ఎవరింట్లో ఓకే కాదు. హ్మ్. బట్ ఇఫ్ యూ ఆర్ ఎర్నింగ్ గుడ్ స్టడీస్ నథింగ్. హ్మ్. మీరంత బాగా ఎర్న్ చేస్తున్నారిప్పుడు. అంత బాగా ఎంజాయ్ చేయట్లే. బట్ ఐయామ్ స్టేబుల్. సో, నాకు ఉండడానికి, నేను తిరగడానికి, నా పెట్రోల్, నా ఫ్యూయల్ బిల్ అయిపోతది మంత్లీ 70,000, 80,000. 70,000, 80,000 ఫ్యూయల్. వావ్! కార్ తీసుకున్నప్పటి నుంచి ఇంకా అంతే. వామ్మో! 70,000, 80,000 కడుతున్నారా మీరు జస్ట్ పెట్రోల్‌కి, తిరగడానికి. డీజిల్‌కి, తిరగడానికి. హుహు. నా దగ్గర టోటల్ ఇప్పుడు 3 బైక్స్ ఉన్నాయి. ఓకే. ఒక కార్ ఉంది. ఇంకో కార్ తీసుకున్నాం. బట్ అది సూన్ అది కూడా రివీల్ చేస్తాం. పెద్ద పెద్ద బ్రాండ్ తీసుకున్నాం. హుహు. యాహ్! మరి ఎర్నింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అసలు ఎక్కడ సంపాదిస్తున్నారు? మూవీ షూటింగ్స్.
ఇప్పుడు చేస్తున్నారా? రెగ్యులర్గా రావు, బట్ మంత్లీ 3 to 4 కన్ఫర్మ్. మీరు చేసిన పెద్ద మూవీ ఏంటి ఇప్పటి వరకు? కిలాడి ఓకే. అండ్ ఇదే మా కథ అని చెప్పేసి ఒక సినిమా, అంటే పెద్దదని కాదు. నేను చేసిన చాలా మూవీస్కి మాకు నేమ్స్ తెలియదు, ఓకే. వాళ్ళు చెప్పరు, ఓన్లీ ప్రొడక్షన్ నేమ్స్ అవి మాత్రమే చెప్తారు. సో ఆఫ్టర్ రిలీజ్ తర్వాత మేమే వాళ్ళ పేరు గుర్తుపెట్టుకొని కాల్ చేసి ఏ మూవీ అని చెప్తే అప్పుడు రీసెంట్గా యూఫోరియా అని చెప్పేసి దాంట్లో మొత్తం బైకర్స్ని స్టన్ చేసే వాళ్ళని అందరినీ నేనే ప్రొవైడ్ చేసినాను, మొత్తం మా టీమే. ఓకే. ఆల్మోస్ట్ 15 బైకర్స్. ఓ మీరు ఇట్లా స్టార్ట్ చేశాక మీకు ఒక గ్యాంగ్ గ్రూప్ వచ్చేసి మేము ఒక 5 members స్టన్ చేస్తాము ఫ్రంట్ రోలో. బ్యాక్గ్రౌండ్లో ఉండే బైకర్స్ అందరూ మన ఫ్రెండ్స్. మిమ్మల్ని చూపిస్తారా మూవీస్లో? కొన్ని మూవీస్లో లైక్ వచ్చి ఇట్లా ఒక 1 second ఫ్లాష్ వెళ్ళిపోతాం. ఫ్లాషా? ఫ్లాష్ మ్యాన్. నా ఫ్లాష్ మ్యాన్. కిలాడి సినిమాలో రవితేజ గారితో పక్కనే ఉంటా. రవితేజ గారి పక్కనే నేను ఇట్లా చూస్తుంటా. మాట్లాడారా ఆఫ్ ది స్క్రీన్? వాళ్ళ షెడ్యూల్ ఎంత బిజీ ఉంటుందంటే లైక్ సార్ హాయ్ అన్నా కూడా ఇట్లా షూట్లో వాళ్ళ ఫోకస్ అంతా వేరే ఉంటుంది. లైక్ వాళ్ళు స్క్రిప్ట్ పైన ఎట్లా యాడ్ చేయాలి, సో అది కంపల్సరీ కదా. ఇప్పుడు మేమైనా ఏదైనా స్టన్ చేయాలనుకుంటే ఎవరైనా మాట్లాడుతుంటే పట్టించుకోం, ఫస్ట్ ఇది ఎట్లా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ కెమెరా పక్క నుంచి వెళ్ళాలంటే నాకు అదే మైండ్లో ఉంటుంది, కెమెరా పక్క నుంచి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు నేను అది వదిలేసి పక్కన మాట్లాడితే నాకు అది డైవర్ట్ అయిపోతుంది. ఓకే. సో సేమ్ థింగ్ వాళ్ళు కూడా చేస్తారని నాకు అనిపించింది, బట్ అది ఎంతవరకు ఫ్యాక్ట్ ఎంతవరకు కాదు తెలియదు. సో మూవీస్లో చేస్తారు అప్పుడప్పుడు, మిగతా టైంలో? నాకు సోషల్ మీడియాలో 70K ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి, సో దాంతో మేనేజ్ చేస్తున్నా. అంతేనా? బట్ చాలా కాలేజెస్లో షోస్, కాలేజ్ స్టన్ షోస్ చేస్తా. స్టన్ షోస్ ఇవి ఇయర్లీ వస్తాయి. ఓకే. సో ఇయర్లీ వచ్చినప్పుడు ఇయర్లీ నాకు తెలిసి ఒక 4 to 5 షోస్ అయితే వస్తాయి. సో ఈ 26లో ఫస్ట్ స్టన్ షో చేసిన, బట్ ఇట్ వాజ్ ఏ ఫ్రీ, నాట్ పెయిడ్. ఓకే. ఎందుకంటే ఆ కాలేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే ఆర్ లైక్ LFDC కాలేజ్ ఉప్పల్. ఓకే. సో వాళ్ళు నాకు ఇచ్చే అమౌంట్ని ఒక చారిటీకి డొనేట్ చేస్తామన్నారు. సో దానికన్నా మనకి ఏం కావాలి, లైక్ నాకు వచ్చే అమౌంట్ ఎట్లయినా ఓకే ఒక మంచి పనికి వెళ్ళిపోతుంది కదా. నేను ఒక 500 పెట్రోల్ పోయించుకొని ప్రాక్టీస్ చేస్తున్నా అనుకొని సేమ్ అక్కడ అది చేస్తాం. ఓకే. చారిటీస్ కూడా డొనేట్ చేస్తారు 2 times. లాస్ట్ ఇయర్ కూడా పర్ఫామ్ చేసినాం, ఈ ఇయర్ కూడా చేశారు. 2 సార్లు చారిటీకి ఇచ్చేసారు. ఓకే. సో స్టంట్స్ అంటే అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్లో మనకి ఒక పెద్ద ఇట్లా పెట్టి దాని లోపల పైనుంచి ఇలా తిరుగుతుంటారు, అలాంటివి కూడా చేస్తారా మీరు? అది ఇప్పటివరకు ట్రై చేయలే, బట్ నాకు అది ఉంది. అవునా? సో ఈసారి అయింది, బట్ అప్పుడు నేను మిస్ అయిపోయినా. సో మేబీ నెక్స్ట్ ఇయర్ పక్కా ఒక్కసారైనా ఐ వాంట్ టు డూ దట్. మేజర్ స్టంట్ ఏంటి ఇప్పుడు దాకా మీరు చేసింది? సర్కిల్ వీలీస్ చేస్తూ 2 చేతులు వదిలేయడం వీలీస్లో. ఓకే. 2 చేతులు వదిలేసి. ఓ వావ్, ఎలా చేస్తారండి? ఫుల్ మన ఫోకస్ మొత్తం బ్యాలెన్సింగ్, బండి థ్రాటిల్, బ్రేక్ అండ్ సెకండ్ లైక్ 0.1 సెకండ్ కూడా లైక్ ఫోకస్ అక్కడనే ఉండాలి. ఓకే. సో ఒక్కసారి అది వచ్చేవారికి, అది వచ్చిందంటే ఇంకా మనం చూస్తూ కూడా లైక్ క్లాప్స్ కొడుతూ అది కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈ ఆడియన్స్ మధ్యలో అంటే సైడ్కి వీళ్ళందరూ నిలబడి ఉంటే మధ్యలో చేస్తుంటారు కదా స్టంట్స్, అలాంటిది ఏమైనా చేస్తారా? కాలేజ్ ఫోర్స్లో కదా సేమ్. అంటే ఈ మధ్య కాలంలో హైటెక్ సిటీ రోడ్స్లో అట్లా చేయలేదు, పిచ్చిగా మొత్తం బైక్స్ పెట్టేసి పైకి ఎగరేసి ఇట్లా తిప్పేసి ఇష్టానికి చేసేస్తున్నారు రోడ్ షోస్ అని చెప్పేసి, రేసింగ్లు కూడా. ఎప్పుడైనా కోపం వస్తుంది ఇలాంటివి చూసినప్పుడు? చాలా వస్తుంది. అంటే వాళ్ళ వల్ల మాకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ నేను ప్రాక్టీస్కి వెళ్ళాలంటే ఒక 30 kilometers ట్రావెల్ చేయాలి. సో ఈ వీల్ చేసిన థింగ్స్కి రోడ్స్ పైన మాకేమైపోతుంది అంటే నేను గేర్ వేసుకొని వెళ్తాను, హెల్మెట్ అన్నీ వేసుకొని వెళ్తాను. నా బైక్ మోడిఫైడ్ ఉంటుంది, హెడ్ లైట్ ఉండదు. సో మాకు స్టంట్స్లో హెడ్ లైట్ కొంచెం ఇబ్బంది, సో తీసేస్తాం, కొన్ని మోడిఫికేషన్ చేసుకుంటాం. అండ్ ఎగ్జాస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జాస్ట్ కూడా లైక్ కొంచెం పర్ఫార్మెన్స్ కోసం దానికోసము. బట్ మేము రావడానికి వెళ్ళడానికి మధ్యలో ఎవరైనా పట్టుకున్నారంటే పోలీస్ వాళ్ళు, ఏమైపోతుందంటే ఇంకా వాళ్ళు అంటే అరే వీడు ఆడ చేస్తాడు, హైటెక్ సిటీ రోడ్లో వీడే చేసిండు, ఆ టైప్లో ఓకే బ్లేమ్ మా పైన వచ్చేస్తుంది. వాళ్ళు చేసి నింద మీ మీద పడుతుంది అంతే. ఓకే. వాళ్ళని ఏం చేయలేరు కదా, వాళ్ళు దొరకరు కదా, వాళ్ళకి నంబర్ ప్లేట్స్ ఉండవు, నో హెల్మెట్స్, అయినా వాళ్ళు వెళ్ళేది నైట్ టైమ్స్. అలాంటి వాళ్ళ చెడ్డ పేరు కూడా వస్తుంది కదా మీకు? వస్తుంది పక్కా, ఆల్రెడీ వచ్చేసింది అట్లా చాలాసార్లు. సో మాకు ఇప్పటివరకు 3-4 times పట్టుకున్నప్పుడు కూడా సేమ్ వాళ్ళు అదే అంటారు. ఓకే.
ఇట్లా వాళ్ళు చేసిన మీరే కదా ఆడ చేసేది అని చెప్పేసి పోలీస్ స్టేషన్స్ కూడా వెళ్ళారు అయితే వెళ్ళిన 3-4 టైమ్స్ వెళ్ళిన. దీనికి ఇట్లా పబ్లిక్ ఒక ప్లేస్లో ప్రాక్టీస్ చేస్తున్నాం, క్లోజ్డ్ ప్లేస్లో ఎవరు ఉండరు అక్కడ. సో అక్కడ పెట్రోల్ వచ్చింది, సో వాళ్ళు బైక్ తీసుకొని వెళ్ళిపోయినారు. నెక్స్ట్ డే వెళ్తే పెట్టి కేసు వేసినారు అనమాట. అట్లా ఒక 4-5 ఉన్నాయి. ఓకే. సో ట్రయంఫ్ మొన్న కొన్నట్టున్నారు కాబట్టి కొత్తది ఎక్స్పీరియన్స్ ఎలా